14th సమ్ 11th యూనిట్లోని ఎక్సర్సైజ్ 11.1లో 14th సమ్. ఇది చాలా చిన్న సమ్ వచ్చేటప్పుడు దీంతో పాటు క్లియర్ అయిపోతుంది మొత్తం యూనిట్. అయితే ఈ యూనిట్కి లాస్ట్ వీడియో వచ్చి ఓకే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పటి వరకు మనం 6 యూనిట్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నట్టు. ఓకే, 6 యూనిట్స్ మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ప్రతి సమ్ మీకు అద్భుతంగా అనిపిస్తుంది. ఓకే, ఈ వీడియో చివరిగా చూసిన తర్వాత మీకు ఏమైనా ఒక లైక్ ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వండి, డిస్లైక్ ఇవ్వాలి అనిపిస్తే డిస్లైక్ ఇవ్వండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఓకే, టిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద ఫాలోయింగ్. ఈ కింద ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయండి. ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ యాంగిల్. ఓకే, ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ సెక్టర్ ఎంత అంటున్నాడంటే పి అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ రేడియస్ వచ్చేమో ఆర్ అంటున్నాడు. అయితే ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు అంటే కన్నా ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోమంటున్నాడు. ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోమంటున్నాడు. యాంగిల్ వచ్చేటప్పటికి పి అంట. ఓకే, సర్కిల్ యాంగిల్ వచ్చి పి అంట, సర్కిల్ నెక్స్ట్ విత్ రేడియస్ వచ్చి ఆర్ అంట. ఓకే, రేడియస్ ఆర్ అంట. అంటే ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఒక సర్కిల్ మనం డ్రా చేసుకుంటే ఈ సర్కిల్కి రేడియస్ అంటే మీకు తెలిసిందే, దిస్ ఇస్ రేడియస్, ఇది క్యాపిటల్ ఆర్ అంట. నెక్స్ట్ సెక్టార్ అంటున్నాడు కదా, సెక్టార్కి ఇక్కడ వచ్చేటప్పటికి ఇది పి అంట, యాంగిల్ పి అంట సెక్టార్. అయితే ఇప్పుడు వచ్చి ఈ రెండింటిని తీసుకొని మనకి ఏరియా ఆఫ్ సెక్టార్ ఇందులో ఏదో ఉంటుంది ఖచ్చితంగా. చూద్దామా, చూడండి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈక్వల్స్ టు θ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఓకే, θ ఎంత అన్నాడు, పి అన్నాడు కదా, పి 360 ఇంటూ పై ఆర్ ఏం చెప్పాడు, క్యాపిటల్ ఆర్ అన్నాడు కాబట్టి క్యాపిటల్ ఆర్. ఇదే ఆన్సర్, కానీ మనకి ఈ ఆన్సర్ ఇందులో లేదు. చూడండి, ఈ ఆన్సర్ ఉందేమో లేదు. కాబట్టి మనం ఏం చేశాడు చూద్దాం. న్యూమరేటర్ని డినోమినేటర్ని 2 చేత మల్టిప్లై చేశాడు. జాగ్రత్త వింటే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఈ 2 దీని ముందు రాశాడు, మనం గమనించాలి జాగ్రత్తగా. దీని చేత మల్టిప్లై చేశాడు. 0, 12, 1, 6 and 7. దాని తోడు ఈ 2 దీని ముందు కదా రాశాడని చెప్పాను, 2 పై ఆర్ స్క్వేర్. ఆన్సర్ దొరుకుతుంది చూడండి. ఇప్పుడు వచ్చి p/720 2 పై ఆర్ స్క్వేర్. ఎస్, ఇది అంటే డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది చాలా చిన్న వీడియో. ఓకే, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక అన్ని సమ్స్ క్లియర్ చేయడం జరిగింది చాలా చక్కగా. ఒక ప్రతి వీడియోని చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. డెఫినెట్గా మళ్ళీ ఆ వీడియోని అద్భుతంగా మీకైతే చేసిస్తాను. వచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.